హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకుని కొబ్బరి బూరెలండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు ట్రై చేసినప్పుడు బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది, బాగా అర్థమవుతుందండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ బియ్యం తీసుకున్నానండి. బియ్యాన్ని ఒక 15 నుంచి 16 గంటల సేపు వరకు నానబెట్టాను. నేను ముందు రోజు నైట్ నానబెట్టేసానండి. లేదంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. బియ్యం నానిపోయిన తర్వాత 15-16 గంటల తర్వాత బాగా వాష్ చేసేయాలి శుభ్రంగా. వాష్ చేసాక మనం ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనకి వాటర్ అనేది లేకుండా ఇలా పక్కన పెట్టుకోవాలి తీసుకొని. ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల ఎక్స్ట్రా వాటర్ ఉంటే కూడా కిందకి పోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక పావు గంట సేపు ఇలా చేసానండి. మనకైతే పెద్దగా వాటర్ ఏమీ రాలేదు, అంటే ఇందులో ఎక్కువగా వాటర్ ఏమీ లేదు కదండి. ఇప్పుడైతే మనం బియ్యం పిండి తయారు చేసుకోవాలి. కొబ్బరి బూరెల కోసం మనం తడి బియ్యం పిండి తయారు చేసుకుంటున్నామండి. మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఈ తడి బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం మరి ఎక్కువ తడిగా ఉండకూడదండి, కొంచెం పొడి పొడిగానే ఉండాలి. మరి తడిగా అనిపిస్తే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద బియ్యం వేసి ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టి బియ్యం పిండి తయారు చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం పొడిగా ఉండాలంటే అలాగే కొంచెం తడిగా కూడా ఉండాలి. అప్పుడే మనకి తడి బియ్యం పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను మిక్సీ పట్టేసాను. ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని ఒక జల్లెల్లోకి తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల మన కింద సాఫ్ట్ పిండి అనేది వస్తుందండి. నేనైతే మీకు జల్లించడం చూపిస్తున్నాను. వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి కొంచెం ఆరబెట్టి మిక్సీ పెట్టుకుంటే మనకి బియ్యం పిండి రెడీ అయిపోతుందండి. నేను పక్కా కొలతలతో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ కొబ్బరి బూరెలు చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ జల్లిస్తున్నాను. మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి పైన కొంచెం గట్టిగా రవ్వ అనేది వస్తుందండి. దాన్ని మళ్ళీ కూడా మిక్సీ పెట్టుకుని మళ్ళీ జల్లించుకుంటే మనకి పిండి అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే జల్లించానండి. ఇప్పుడు మిగతా బియ్యాన్ని కూడా నేను మిక్సీ పట్టి జల్లిస్తున్నాను. ఇలా మొత్తం తీసుకున్న బియ్యం అంతా కూడా నేను బియ్యం పిండి తయారు చేసుకున్నానండి. ఇప్పుడైతే మనకి పండగ వస్తుంది కదా, పిండి వంటలు అయితే చేసుకుంటాం కదా. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈసారి పండగకి చాలా రుచిగా కమ్మగా ఉంటాయి. మిగిలిన పిండి కూడా జల్లెల్లోకి వేసుకొని జల్లిస్తున్నానండి. ఈలోపు మనకి కింద బియ్యం పిండి తడి ఆరిపోకుండా దాన్ని నొక్కు పెట్టి ప్రెస్ చేసి ఉంచాలి. అప్పుడు మనకి పిండి ఆరిపోకుండా ఉంటుందండి. ఇక్కడ చూపించిన విధంగా మనం పిండిని ఇలా ప్రెస్ చేసుకొని దగ్గరగా పెట్టుకుని ఉంచాలి. అప్పుడు మనకి తడి బియ్యం పిండి ఆరిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు మనకి వేస్ట్ వస్తుంది కదా, రఫ్గా ఉన్న పిండి, దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. ఇలా ముందుగా మనం తడి బియ్యం పిండిని అయితే తయారు చేసుకోవాలండి. నేను దీన్ని కూడా వేస్ట్ చేయలేదు, మూత పెట్టి మిక్సీ పట్టి మళ్ళీ దాన్ని కూడా జల్లించేసానండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే జల్లించేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, జల్లించేసానండి. ఇప్పుడు మనం దీన్ని కూడా ఇలాగా చేతితో ప్రెస్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు తడి ఆరిపోకుండా బియ్యం పిండి పర్ఫెక్ట్గా ఉంటుందండి. కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీని మీద ఒక తడి కాటన్ క్లాత్ అయితే వేసానండి, తడి ఆరిపోకుండా ఉండడం కోసం. ఇలా వేసి పక్కన పెట్టాలి. మీలో ఎంతమందికి కొబ్బరి బూరెలు అంటే ఇష్టమో కూడా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీ ప్రాంతాల్లో దీన్ని ఏమని పిలుస్తారో కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడైతే మనం కొబ్బరి బూరెలు చేస్తున్నాం కదా, తడి బియ్యం పిండిని అయితే తయారు చేసుకున్నాం. ఇప్పుడైతే నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. తర్వాత దీన్ని మనం చిన్న ముక్కలుగా తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలే తీసుకోవాలండి. మనం కొబ్బరి బూరెల కోసం కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి. దానికోసం కొబ్బరికాయని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మూత పెట్టి కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఈజీగానే ఉంటుందండి, కానీ కొంచెం టైం తీసుకుంటుంది. మొదటిసారి చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి ఈ ప్రాసెస్లో ఫాలో అయితే. నేను అంత పర్ఫెక్ట్గా ఈజీగా చెప్తున్నాను, అందుకే ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పెట్టేసానండి మూత పెట్టి. కొబ్బరి తురుము అయితే రెడీ అయిపోయింది, మీకు చూపిస్తున్నాను. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి తురుముని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. ఇది కూడా తడి ఆరిపోకుండా మూత పెట్టి కవర్ చేయాలండి.
మనం దీన్ని కొబ్బరితో చేస్తున్నాం, అలాగే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్‌కి కూడా మంచిది. ఫ్రెండ్స్, నేను అర కేజీ బియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు నేను దానికి పావు కేజీ బెల్లం వేస్తున్నాను. ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు బెల్లం వేసానండి. పావు కప్పు వాటర్ వేసాను. వాటర్ వేసి మనం బెల్లాన్ని కరిగించాలి. మనకి పాకం అనేది రావాలండి. ముందుగా అయితే బెల్లం చిన్న ముక్కలుగా ఇలా కొట్టి తీసుకుని బెల్లాన్ని అయితే కరిగించాలి. అర కేజీ బియ్యానికి పావు కేజీ బెల్లం పడుతుందండి. ఇదండి కొలత. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి బెల్లం కరిగిపోయిందండి. తర్వాత దీన్ని ఒక స్ట్రెయినర్‌లోకి తీసుకొని స్ట్రెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి బెల్లంలో ఏదైనా వేస్ట్ డస్ట్ కట్ట ఉంటుంది కదా, డస్ట్ పోతుంది ఇలా ఫిల్టర్ చేయడం వల్ల. ఇప్పుడైతే మనం ఈ పాకాన్ని ఒక ప్యానంలోకి తీసుకున్నానండి. దీన్నైతే మనం మరిగించాలి. మనం పావు కప్పు వరకు వాటర్ వేసాం కాబట్టి 2-3 నిమిషాల పాటు మరిగించాలండి. మనకి పాకం అయితే రావాలి. పాకం వచ్చిందా లేదా అని ఇలా మరిగించాక మనమైతే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా పాకం వేసుకొని చెక్ చేసుకోవాలండి. మనకి పాకం అనేది ఇలా చేతిలోకి రావాలి. వాటర్లో కలిసిపోకుండా ఉండాలండి. అలాని మరి ఉండ కూడా అవ్వకూడదు. మనకైతే ఇంకా కరెక్ట్‌గా పాకం రాలేదండి. అందుకని నేను మళ్ళీ ఇంకో నిమిషం పాటు మరిగించాను. వెంటనే చెక్ చేసుకుంటూ ఉండాలండి. మరి ఎక్కువసేపు మరిగించేసినా సరే పాకం ముదిరిపోతుంది. అప్పుడు కొబ్బరి బూరెలు బాగోవండి. బాగా పర్ఫెక్ట్‌గా కుదరవని అర్థము. మనకి ఇంకా పాకం రాలేదండి. నేను మళ్ళీ చెక్ చేశాను. వాటర్ తీసుకొని ఇలా తీసుకోవాలండి. చూడండి, మనకి గిన్నెలోంచి ఒక ఉండలా ఫామ్ అవుతుంది. అలాగే చేతిలోకి తీసుకుందామంటే కూడా సరిగ్గా రావట్లేదండి. ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. గిన్నెలోకి ముద్ద అవ్వాలి కానీ చేతిలోకి రాకూడదు. ఇలా వస్తే పాకం వచ్చేసినట్టండి. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి తురుము వేసేసి ఒక 3 నిమిషాల పాటు కూడా మరిగించాలి. నేను 1 కప్పు కొబ్బరి తురుము వేసేసానండి ఫుల్‌గా. కొబ్బరి తురుము వేసేసి ఇలా దగ్గరుండి కలుపుకుంటూ మనం దీన్నైతే కాసేపు మరిగించాలి. కొబ్బరి తురుము వేసాక మనం మరిగించొచ్చండి. బెల్లం పాకం ఏమీ కూడా ముదిరిపోదు. అదైతే మనకి కరెక్ట్‌గానే ఉడుకుతుంది. ఒక 3 నిమిషాల పాటు మగ్గించానండి. తర్వాత ఇక్కడ నేను క్లాత్ తీసేసి కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఈ మిశ్రమంలో. ఇది కొంచెం అరిసెల టైపు ప్రాసెస్ అండి. సేమ్ అలానే చేసుకుంటాము. కాకపోతే దానికి దీనికి పాకం కొంచెం తేడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ ఇలా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ మీకు చూపిస్తానండి. అప్పటి వరకు కూడా బియ్యం పిండి కలుపుకోవాలి వేసుకుంటూ. ఎక్కువగా వేసేయకూడదు, అలా తక్కువగా వేసుకోకూడదు. అలాగే బియ్యం పిండి అంతా కూడా ఒకేసారి వేయకూడదండి. కొద్దిగా వేసుకుంటూనే కలుపుకోవాలి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ట్రై చేయండి, పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలా కలుపుకున్నాక మనకైతే కొంచెం చల్లారాలండి. మూత పెట్టేసి కాసేపు చల్లారనిచ్చాను. ఈలోపు నేను కొబ్బరి బూరెల కోసం డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. అలాగే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను. ఇదైతే కొంచెం వేడిగా ఉంటుంది కదండి. ఇప్పుడు కొంచెం చల్లారింది. తర్వాత ఈ మిశ్రమం తీసుకోవాలండి. ఇలా బాల్‌లా చేసుకోగలగాలి. చేతికి అంటుకుంటూ ఉంటుందండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా బాల్‌లా చేసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి దీన్ని కొంచెం ప్రెస్ చేయాలి. ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలండి. ఈ లావు ఉండాలి. ఈ సైజ్ థిక్నెస్ అనేది ఉండాలండి. అలాగే ఈ సైజులో చేసుకోవాలి. ఇలా మీడియం సైజ్ థిక్నెస్‌తో చేసుకొని ఆయిల్‌లో వేసి ఫ్రై చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా పొంగుతూ వస్తున్నాయి. ఇలా ట్రై చేయండి, బాగా వస్తాయి. ఇలా ఆయిల్ దాని మీదకి వేస్తూ ఉంటే ఇంకా బాగా పొంగుతుందండి. వన్ సైడ్ కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా ఆయిల్ దాని మీద వేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి పొంగుతుంది. అలాగే జాగ్రత్తగా వేసుకుంటూ వేయించాలండి. డీప్ ఫ్రై కదా, మరి ప్యానాన్ని ఎక్కువగా కూడా కదిపేయకూడదు. ఇలా స్లోగా జాగ్రత్తగా ఆయిల్ వేస్తూ 2 సైడ్స్కి కూడా కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా పొంగుతూ పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి కొబ్బరి బూరెలు. ఇలా ముందుగా వేసినవి తిప్పుకుంటూ కొత్తగా వేసినవి ఇలా ఆయిల్ వేస్తూ 2 సైడ్స్కి కూడా ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇప్పుడైతే మనకి ఇది ఫ్రై అయిపోయింది. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది. సిమ్లో పెడితే ఆయిల్ పీల్చుకుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదు.
ఇది మనకి పైన చాలా బాగుంటుందండి. లోపల కూడా మనకి ఎక్కువ పిండి అనేది ఉండదు. పైన ఈ లేయర్ లాగా వస్తుంది, పొంగుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిపోయినైతే ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెడుతున్నానండి. ఇలాగే మనం అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఆయిల్ కూడా పీల్చుకోలేదు. అలాగే మంచి హెల్తీ రెసిపీ అండి, మంచి స్వీట్ రెసిపీ కూడా. చాలా బాగుంటాయి. ఈ వీడియోని అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుందండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈసారి పండగకి పిండి వంటలు అయితే చేసి చూడండి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి, పైన క్రిస్పీగా ఉంటుంది కదా. ఈ వీడియో నచ్చిందండి, నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. ఇది పాతకాలం నాటి స్వీట్ రెసిపీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను, అందులోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టాను. ఇప్పుడు అందులోకి 1 కప్పు పిండికి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ అయితే కొంచెం హీట్ అవ్వాలండి. ఈలోపు పిండిలోకి కూడా 1 కప్పు వాటర్ వేసాను. వాటర్ వేసి ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే కలిపేసాక మీకు చూపిస్తున్నానండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ వేసి కలిపానండి. అలాగే 1 కప్పు పిండికి 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను నేను. మేము స్వీట్ తక్కువ తింటామండి. ఒకవేళ మీరు స్వీట్ని ఎక్కువ ఇష్టపడితే 1 కప్పు బెల్లం వేసుకోవచ్చు. స్టవ్ మీద వాటర్ హీట్ అయ్యాక అందులోకి 1/2 కప్పు బెల్లము, అలాగే 1/2 కప్పు కొబ్బరి ముక్కలు వేసానండి. కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి. మనకి బెల్లం కరిగిపోవాలి. దీనికి పాకం ఏమీ అవసరం ఉండదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. తర్వాత ఈ వాటర్కి తగినంత రుచికి సరిపడా ఉప్పు వేసానండి, కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి వాటర్ని అయితే బాయిల్ చేయాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల అక్కడక్కడ తిన్నప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది. మీరు కావాలంటే ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. ఈ స్వీట్ పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్స్లో అయితే తెలియచేయండి. నేనైతే వీడియో చివరిలో చెప్తాను. బెల్లం అయితే కరుగుతుందండి. ఇప్పుడు మొత్తం కరిగిపోయింది. మొదటిసారి చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. చూడండి, వాటర్ ఇలా బాయిల్ అవుతుంది కదా, అప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి లిక్విడ్ వేసేసి కలుపుకోవాలండి. కలుపుకొని దీన్ని అయితే ఉడికించాలి. ఈ స్వీట్ పేరు ఆరదంబలండి. చాలా బాగుంటుంది, పాతకాలం నాటి రెసిపీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. బియ్యం పిండి లిక్విడ్ వేసాక బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసాక సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ దగ్గరికి రావాలండి, కొంచెం థిక్గా అవ్వాలి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరుండి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి థిక్గా అయిపోయింది కదా, మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. పిండి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి థిక్గా అవ్వాలి. ఇప్పుడైతే నేను 2 నిమిషాల పాటు కుక్ చేసానండి. తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసాను. దగ్గర పడ్డాక దగ్గరుండే కలుపుకోవాలండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ స్వీట్ వీడియో మీకు నచ్చిందంటే, నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి.
ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.